మైరా మీడియా, నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ గెలుపు సంబరాలకు ముందే సిద్ధమైపోవడం, విశాఖలో ప్రమాణ స్వీకారానికి రెడీ అయిపోతుండడంతో దానికి కౌంటర్గా ఏం చేయాలో తెలియని డైలమా టీడీపీలో కనిపిస్తుంది. ఇకపోతే ఇప్పటికే అంటే ఒకవేళ కూటమికి ఎలాగో అధికారం రాదన్న నిర్ణయానికి మెజారిటీ నాయకులు వచ్చేసిన సందర్భంలో భవిష్యత్తులో టీడీపీని నిర్మించబోయేది ఎవరు, టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరన్న చర్చకు బుద్ధా వెంకన్న లాంటి సీనియర్ టీడీపీ లీడర్లు తెరదీశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా నారా లోకేష్ ఎట్లాగూ చంద్రబాబు వారసుడే కావచ్చు, ఆయననే భావి నాయకుడిగా తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ మీదకి చర్చ మళ్ళింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఇప్పటికే ఐటీడీపీతో సహా టీడీపీ హార్డ్ కోర్ కార్యకర్తలందరూ కూడా ఒక పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన పుట్టుకకు సంబంధించి ఆయన అంటే హరికృష్ణకు రెండో భార్యకు పుట్టిన వ్యక్తిగా నందమూరి కుటుంబం ఆయన్ని ఓన్ చేసుకొని సందర్భాలని గుర్తు చేస్తూ విపరీతంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా వాటికి కౌంటర్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇకపోతే మే 28న నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఘాటుకు వెళ్లి నివాళులు అర్పించారు. అయితే ఆ ప్రత్యేక సందర్భాన్ని ఎక్కడా కూడా ఎల్లో మీడియా దాంట్లో ప్రసారం చేయకుండా జాగ్రత్త పడింది. మొత్తం పేపర్లన్నీ కూడా అంటే చంద్రబాబుకు జాకిలు పెట్టే లేపే పేపర్లన్నీ కూడా ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండానే వార్తలు రాసుకొచ్చినాయి అనమాట. సో ఎన్టీఆర్ అంటేనే ఈ పాటికి అంటే నందమూరి కుటుంబం వైబ్రేషన్స్ ని భరించలేని ఈ ఎల్లో పత్రికలు నందమూరి తారక రామారావు ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేసినాయి. జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకొని ఎల్లో మీడియా లోకేష్ అడ్డొస్తాడని ఇప్పటికే కుట్రలకు తెరదీసిన పరిస్థితి కనిపిస్తుంది అనమాట. జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు నాయుడు లోకేష్ ఆగ్రహంగా ఉన్నారనేందుకు ఇదే నిదర్శనం. ఎందుకంటే వారి ఆలోచనలు ఎల్లో మీడియా ప్రతిబింబిస్తుంటుంది. తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన ఘాట్లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యుల ఫోటోలను ప్రచురించడంలో ఎల్లో మీడియా టీడీపీ మనసరికి ప్రవర్తించడం గమనార్హం. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురేంద్రేశ్వరి దంపతులకు మాత్రమే ఎల్లో మీడియా ప్రాధాన్యతనిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకేసారి వెళ్లి తమ తాతకు నివాళులర్పించిన ఎల్లో మీడియాలో వారి ఫోటోకు స్థానం లేదు. ఇక నందమూరి లక్ష్మీ పార్వతికి ఎటు చోటు ఉన్నదనేది బహిరంగ రహస్యమే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారికి ప్రాధాన్యత దక్కడం విశేషం. ఎన్టీఆర్ ను సీఎం పదవి నుంచి దించడంలోనూ అలాగే చంద్రబాబు వెనుదలుగా నిలవడంలోనూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళే ఎన్టీఆర్ అంటే ఆహా ఓహో అంటూ పొగడ్తో కురిపించడం, వాటికి విశేష ప్రాధాన్యత కల్పించడం అంతా చంద్రమాయ. జూనియర్ ఎన్టీఆర్ ను వ్యూహాత్మకంగా టీడీపీ ఎల్లో మీడియా తప్పించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయన్న చర్చకు తెరలేసింది. లోకేష్ కు పట్టాభిషేకం చేసే సమయం ఆసన్నమైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా వినిపిస్తుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి ఏంటి సంబంధం అని ఎల్లో మీడియా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేందుకు రాజకీయ దాడి చేస్తుంది. చివరికి తన తాతకు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా లేపేశారంటే బాబు లోకేష్ కు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సో ఇది వార్త అనమాట. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టించేందుకు ఆఖరికి గరుడ పురాణం శివాజీ లాంటి వాళ్ళను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి డిబేట్లు పెడుతున్న దుస్థితి ఎల్లో మీడియా దౌర్భాగ్య స్థితిని కళ్ళగడుతుంది అనమాట. వాస్తవానికి 2009లో జూనియర్ ఎన్టీఆర్ కి జరిగిన అవమానం అంతా ఇంత కాదు. ఎన్నికల్లో వాడుకోవాల్సినంతగా వాడుకొని తర్వాత పార్టీకి దూరం చేసే కుట్రల్లో భాగంగా ఎట్లాంటి ట్రోలింగ్ కు దిగిందో తెలుగుదేశం వల్లభనేని వంశీమోహన్ గాని, గుడివాడ నాని గాని చాలా సార్లు బహిరంగంగానే చెప్పారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిన ఏ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం గెలవలేదని ఒక దిక్కుమాల ప్రచారాన్ని ప్రాపగాండాను తెలుగుదేశం శ్రేణుల్లో ఎక్కించే ప్రయత్నం చేసింది అనమాట. దాంతో నొచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక అంటే చంద్రబాబు కుయుక్తులని ముందే గమనించి తన కెరీర్ ని పనంగా పెట్టదలుచుకోలేదని చెప్పి సినిమాలకి పరిమితం అయిపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీడీపీ ఎఫైర్స్ మీద పెద్దగా ఎప్పుడు కూడా ఆయన స్పందించలేదు. కాకపోతే తన రక్తం టీడీపీ కట్టెగాలే వరకు తెలుగుదేశంతోనే తన ప్రయాణం అని మాత్రం చెప్పడం మాత్రమే విశేషం అన్నమాట. ఆ తర్వాత ఎక్కడ కూడా తెలుగుదేశం ఎఫైర్స్ కి సంబంధించి అంటకాగలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు జైలుకు వెళ్ళిన సందర్భంలో కావచ్చు, నారా భువనేశ్వరిని తిట్టిన సందర్భాలు కావచ్చు, ఇట్లాంటి వాటిలో కూడా నందమూరి తారక రామారావు జోక్యం చేసుకోకపోవడం, కనీసం ఖండన కూడా తెలియజేయకపోవడం ఏంటన్నది
టీడీపీ శ్రేణులను తొలుస్తున్న ప్రశ్న. సో ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉండొచ్చు, కాకపోతే ఆయన కనీసం ఖండించాల్సిన సందర్భాల్లోనైనా తెర ముందుకు వచ్చి టీడీపీ తరఫున ఖండించుంటే బాగుంటది కదా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఏంటి, ఆయన రాజకీయ ఎత్తుగడలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద 2029 నాటికి ఆయన ఒక క్రియాశీలక కార్యకర్తగానైనా నాయకుడిగానైనా ఆయన వెలుగులోకి రావచ్చు అన్న చర్చ అయితే దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు చెక్ మేట్ లాంటి వాళ్ళు ఎవరు ఎదురు కాకుండా చూసేందుకే చంద్రబాబు చేస్తున్న కుట్ర ఇదని ఇప్పటికే చర్చ జరుగుతుంది. సో ఈ వారసత్వ పోరు టీడీపీని ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను కేవీఆర్. థ్యాంక్ యూ.